స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా శ్రీ మదమంచిపాడు వీరాంజనేయ స్వామి తిరునాళ్ల ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న రాజకీయ ప్రముఖులు. నూజెండ్ల మండలంలో కలకరం రేపుతున్న క్షుద్ర పూజలు విచారణ చేపట్టిన అధికారులు మూఢనమ్మకాలు నమ్మవద్దని గ్రామస్తులకు సూచన. పదవ తరగతి ఇంటర్ తరువాత విద్యార్థులు కోర్సుల ఎంపికపై అవగాహన కలిగి ఉండాలని సూచించిన సీనియర్ ఉపాధ్యాయులు. వినుకొండ మండలంలోని మదమంచిపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మదమంచిపాడు వీరాంజనేయ స్వామి తిరునాళ్ల కన్నుల పండుగగా జరిగింది. ఈ ఉదయం తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకొని పొంగళ్లు వండి స్వామివారికి నైవేద్యం సమర్పించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడు, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావులు, తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి జీవి ఆంజనేయులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాలను వారు ప్రారంభించారు. నూజెండ్ల మండలంలోని ముక్కెళ్లపాడు గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. 2016 డిసెంబర్లో గ్రామంలోని బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన చంద్ర లక్ష్మమ్మ దెయ్యంగా మారి గ్రామంలో తిరుగుతుందని వదంతులు వినిపిస్తున్నాయి. గ్రామానికి చెందిన యానాదుల పాలెంకయ్య గ్రామంలో క్షుద్ర పూజలు నిర్వహించి దానికి సంబంధించిన కుంకుమ నిమ్మకాయలతో పాటు మాంసం మూటగట్టి బావిలో పడేసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలోని బావిలో నీటిని తోడుకునేందుకు వచ్చిన మహిళలకు నీరు రంగుమారి ఉండటంతో అనుమానం వచ్చి చూడగా దానిలో క్షుద్ర పూజ తాలూకా వస్తువులు కనిపించాయి. సమాచారం తెలుసుకున్న తహసీల్దార్ చంద్రావతి, ఎంపీడీఓ కిషోర్ కుమార్, ఎస్ఐ వెంకటప్రసాద్లు గ్రామంలో విచారణ చేపట్టారు. గ్రామానికి చెందిన రాతంశెట్టి హనుమాయమ్మకు లక్ష్మమ్మ దెయ్యమయ్యి పట్టిందని, వారి వద్ద నుండి అధిక మొత్తంలో నగదు వసూలు చేయడంతో పాటు పాలంకయ్య క్షుద్రపూజలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. దీంతో పాలంకయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేటి సాంకేతిక యుగంలో మూఢనమ్మకాలను నమ్మవద్దని గ్రామస్తులకు అధికారులు సూచించారు. పదవ తరగతి ఇంటర్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు భవిష్యత్తులో తీసుకోవాల్సిన కోర్సులు సీనియర్ ఉపాధ్యాయులు విక్టర్ పాల్, ఏ కృష్ణారెడ్డి, జీవి భాస్కర్ రావులు అవగాహన కల్పించారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలు 10వ తరగతి ఇంటర్ పూర్తి చేసిన తరువాత చేరవలసిన కోర్సుల పట్ల అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. కోర్సుల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉంటే విద్యార్థుల ప్రావీణ్యానికి అనుగుణంగా కోర్సులలో చేరి భవిష్యత్తు బంగారు బాటను వేసుకున్న వారు అవుతారని సూచించారు. తల్లిదండ్రులకు, విద్యార్థులకు అందరికీ నా శుభాభినందనాలు. మరి ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులు 10th క్లాస్ అయిపోయిన తర్వాత అనుకున్నట్టుగా పాయింట్ సాధించి ఏ కోర్సులో చేరాలనుకున్న వాళ్ళకి మేము ఇచ్చేటువంటి కొన్ని సూచనలు ఏంటంటే, 10th క్లాస్ తర్వాత బెస్ట్ ఆప్షను ఇంటర్మీడియట్లో మీ అందరికీ తెలిసినట్టుగా ఎంపీసీ, బైపీసీ, సిఈసి, ఎంఈసి అనే గ్రూపులు ఎక్కువగా కొనసాగుతూ ఉంటాయి. ప్లస్ గవర్నమెంట్ కాలేజెస్లో హెచ్ఈసి అనేటువంటి గ్రూపు, ఇది ప్రైవేట్ కాలేజెస్లో మీకు అవైలబుల్ కాదు. ఎవరైతే ఎంపీసీ తీసుకున్నారో వాళ్ళు ఐఐటీస్లో, ఎన్ఐటీస్లో అడ్మిషన్ల కోసం జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్ అనేటువంటి ఎగ్జామ్స్ ద్వారా వెళ్తారు. తర్వాత ఎంసెట్ ద్వారా ఇంజనీరింగ్ చేస్తారు. అలానే బైపీసీ తీసుకున్నటువంటి విద్యార్థులు అయితే వాళ్ళు ఏం చేయాలంటే మెడిసిన్, నీట్ అనేటువంటి ఒక ఎగ్జామ్ ద్వారా, ఎంసెట్ అనే ఎగ్జామ్ ద్వారా ఎంబీబీఎస్, బీడీఎస్, అగ్రికల్చర్, ఇవే కాకుండా కొన్ని పారామెడికల్ కోర్సెస్, బీఎస్సీ నర్సింగ్ అని, బీఎస్సీ సైన్సెస్, తర్వాత బీఎస్సీ జనరల్ నర్సింగ్, తర్వాత బీఎస్సీ అనస్థీషియా, బీఎస్సీ రేడియాలజీ, ఇలాంటి ఈ కోర్సెస్ కూడా వెళ్ళొచ్చు. ఈపూరు మండలంలోని ముప్పాళ్ల గ్రామంలో శ్రీ చౌడేశ్వరి అమ్మవారి కొలుపులు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా వినుకొండ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడు, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈపూరు మండలంలోని కూచనపల్లి గ్రామంలో ఓ ఇంట్లో నగదు అపహరణకు గురైన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వేల్పూరు గాలయ్య
వెంకటరమణ దంపతులు మరొకరి వద్ద తీసుకున్న రుణం నగదును తీర్చేందుకు ఇంట్లో 80,000 రూపాయల నగదు ఉంచారు. అయితే ఉదయం తెల్లవారుజామునే చూసేసరికి బీరువా తెరిచి ఉండటంతో గమనించి చూడగా అందులోని నగదు అపహరణకు గురైనట్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు రూరల్ సిఐ సురేంద్రబాబు, ఎస్ఐ రమేష్లు సంఘటన ప్రాంతాన్ని పరిశీలించారు. వడదెబ్బకు వృద్ధురాలు మృతి చెందిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు నూజెండ్ల మండలం ముక్కెళ్లపాడు గ్రామానికి చెందిన 70 సంవత్సరాల కామిశెట్టి ఆదెమ్మ వడదెబ్బకు గురై మృతి చెందింది. గత 2 రోజుల క్రితం వర్షాలు పడటంతో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వడదెబ్బకు గురి కాకుండా రక్షణ చర్యలు పాటించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.